హలో గాయ్స్, చాలామందికి ఏంటంటే మన యూట్యూబ్లో వీడియోస్ ఎలా అప్లోడ్ చేయాలనేది విషయం అనేది చాలామందికి తెలియదు. మనం ఏంటంటే యూట్యూబ్లో వీడియోలు వేస్తే ఎలా అప్లోడ్ చేయాలో, చాట్ జీపీతో యూజ్ చేసి ఎలా అప్లోడ్ చేయాలో మనం అనేది ఈరోజు చూడబోతున్నాం. అంతకంటే ముందు మన ఛానల్లో అనేది ఫ్రీ ప్రమోషన్ అనేది జరుగుతుంది. మన ఈ ఫ్రీ ప్రమోషన్ వల్ల మనం కూడా చాలా కింది స్థాయి నుంచి వచ్చాం కాబట్టి మనకు సపోర్ట్ చేసే వాళ్ళకు మనం కూడా సపోర్ట్ చేద్దాం. కొంతమంది చిన్న ఛానల్స్ ఉంటాయి, నాది కూడా కొంచెం చిన్న ఛానలే అనుకోండి. అయినా కానీ కొంతమంది చాలా కష్టపడి వీడియోస్ పెడుతుంటారు. వాళ్ళ కోసమే చిన్న ఒక సహాయం అన్నమాట నా తరపున. ఏంటంటే ఏం లేదు, కామెంట్ సెక్షన్కి వెళ్ళి మనం ప్రమోషన్ అని టైప్ చేయండి. మీరు కామెంట్ సెక్షన్లో ప్రమోషన్ అని కామెంట్ చేయడం వల్ల వాళ్ళకు ప్రమోషన్ అని కామెంట్ చేసిన వాళ్ళకు కొంతమందిని సెలెక్ట్ చేసి వాళ్ళకు అనేది మన ఛానల్ అనేది ప్రమోట్ చేయడం జరుగుతుంది. అలాగే మీరు చూస్తున్నప్పుడు టైం ఎంతో కామెంట్ చేయండి. ఎవరెవరు ఏ టైం చూస్తున్నాడో ఆ సమయాన్ని బట్టి మనం అనేది వీడియోని అప్లోడ్ చేయడం అనేది జరుగుతుంది. అలాగే తప్పకుండా కామెంట్ చేయండి గాయ్స్, ప్రమోషన్ అని. ఓకే ఫస్ట్ మనం వీడియోని ఎలా అప్లోడ్ చేయాలంటే, ఫస్ట్ మనం మన ఫొటోస్ లేదా మీ గ్యాలరీలోకి వెళ్ళండి. గ్యాలరీలోకి వెళ్ళి మీరు చేసిన వీడియో యూట్యూబ్ కోసం అని ఎడిట్ చేసుకున్న వీడియోని అనేది తీసుకోండి. మీరు ఏ వీడియో అయితే తీసుకున్నారో ఆ వీడియోని అనేది ఓపెన్ చేసుకోండి. నేను అనేది వీడియో తీసుకున్నా నా యూట్యూబ్ ఛానల్కి వీడియో కోసం. ఈ వీడియో అనేది ఎడిట్ చేసుకున్న వీడియో ఇక్కడ 3 డాట్స్ అనేది ఉంటుంది. వీడియో డీటెయిల్స్ అని ఒక ఆప్షన్ ఉంటుంది కింద. 3 డాట్స్ మీద క్లిక్ చేయండి, ఎడిట్ ఆప్షన్ ఉంటుంది. 3 డాట్స్ మీద క్లిక్ చేయడం వల్ల ఏంటంటే మనం అనేది వీడియో అనేది వివిధ రకాల యాప్స్లో అనేది ఎడిట్ చేసుకుంటాం అన్నమాట. ఇక్కడ నేను చూపించినట్టు ఇక్కడ వీడియో నేమ్ అనేది ఈ విధంగా ఉంది. అంటే మనం ఏ యాప్లో ఎడిట్ చేసుకున్నామో ఆ యాప్కి సంబంధించిన డీటెయిల్స్ అనేవి వీడియోకి ఉంటాయన్నమాట. ఇక్కడ ఏంటంటే అక్కడ దాన్ని అనేది తీసేసి ఆ వీడియో నేమ్ ప్లేస్లో మీరు ఏ వీడియో చేస్తున్నారో దానికి సంబంధించిన ఒక హెడ్లైన్ లాగా ఇవ్వండి. అంటే మీరు హౌ టు స్టాప్ యాడ్స్ అని అది నార్మల్గా ఇచ్చా నేమ్ అన్నమాట. దానికి మీరు ఏ వీడియో చేస్తున్నారో ఆ వీడియో అనేది ఇవ్వండి. ఆ వీడియోకి ఆ నేమ్ అనేది ఇవ్వండి. ఆ నేమ్ ఇవ్వడం వల్ల ఏంటంటే మీ వీడియోస్ అనేది యాప్ నుంచి కాకుండా మీరు ఓన్గా వీడియో ఎడిట్ చేసుకున్నారు అనేది కొంచెం అనేది యూట్యూబ్ అనేది చేస్తుంది అన్నమాట. మీ వీడియో అనేది కొంచెం పుష్ చేసే అవకాశం ఉందన్నమాట. ఆ విధంగా మీరు ఎడిట్ చేసుకున్న తర్వాత మీరు వైటీ స్టూడియో లోపలికి వెళ్ళాలన్నమాట. ఇప్పుడు వైటీ స్టూడియో మీ ఆ విధంగా ఎడిట్ చేసుకుంటే ఏంటంటే మీకు అనేది యాప్ నుంచి కాకుండా మీరు ఓన్గా ఎడిట్ చేసుకున్న వీడియో కాబట్టి అది మీరు ఆ విధంగా నేమ్ అనేది ఎడిట్ చేసుకోవడం వల్ల మీ అనేది పుష్ అవుతుంది అన్నమాట వీడియో. ఆ విధంగా వీడియోని ఎడిట్ చేసుకున్న తర్వాత మీరు ఏంటంటే ఇలా వైటీ స్టూడియో ఓపెన్ చేసుకుని పైన ప్లస్ గుర్తానంటే ప్లస్ ఆప్షన్ ఉంటుంది. ఆ ప్లస్ మీద క్లిక్ చేయండి. అంటే మీరు వీడియోస్ అప్లోడ్ చేయడానికి ప్లస్ ఆప్షన్ ఉంటుంది. ఆ వీడియో మీద క్లిక్ చేసి ఆ ఆప్షన్ మీద క్లిక్ చేసి మీరు ఏ వీడియో అయితే అప్లోడ్ చేయాలనుకుంటున్నారో ఆ వీడియోని సెలెక్ట్ చేసుకోండి. ఈ విధంగా సెలెక్ట్ చేసుకోండి. ఇక్కడ మీరు ఏ వీడియో చేస్తున్నారో ఆ వీడియోకి సంబంధించిన ఒక టైటిల్ ఇవ్వండి. ఆ టైటిల్ ఏంటంటే కొంచెం పుష్ అయ్యే విధంగా ఉండాలి. కింద చూసుకున్నట్టయితే మనకు విజిబిలిటీ ఆప్షన్ ఉంటుంది. దీంట్లో మీరు అనేది ఇదంటే చాలా ఇంపార్టెంట్ గాయ్స్ అనేది. దీన్ని మాత్రం అన్లిస్టెడ్ మాత్రమే ఉంచండి. ఇది అన్లిస్టెడ్ ఉంచడం వల్లనే మన వీడియోకి అనేది వ్యూస్ అనేవి చాలా వస్తాయన్నమాట. అన్లిస్టెడ్ అనేది చాలా ఇంపార్టెంట్ గాయ్స్. అన్లిస్టెడ్ ఉంచుకోండి. ఇక్కడ కింద మనం చూసుకున్నట్టయితే కింద లొకేషన్ అనే ఆప్షన్ ఉంటుంది. మీరు ఎక్కడ ఉంటున్నారనే లొకేషన్ అనేది ఆన్ చేసుకోండి. లొకేషన్ ఆన్ చేసుకోవడం వల్ల కూడా మన వీడియోస్ పుష్ అయ్యే అవకాశం ఉంది. కింద యాడ్ టు ప్లేలిస్ట్ అనే ఆప్షన్ ఉంది. అంటే మీకు వీడియోస్ అన్నీ ఏదైనా ఒక ప్లేలిస్ట్లో ఉంటే ఆ ప్లేలిస్ట్లో ఈ వీడియో అనేది యాడ్ చేసుకోండి. వీడియోస్ అన్నీ ఒకే ప్లేలిస్ట్లో పెట్టాలనుకుంటే వీడియోస్ అనేది ఆన్ చేసుకోండి అన్నమాట. ఓకేనా గైస్? అలాగే కింద ఆడియో అండ్ వీడియో రీమిక్సింగ్ అనే ఆప్షన్ ఉంటుంది. ఒకవేళ మీది ఆల్టర్ కంటెంట్ అని కింద ఆప్షన్ ఉంటుంది. ఆల్టర్డ్ కంటెంట్ అయితే ఎవరిదైనా ఆల్టర్డ్ కంటెంట్ కాదు కాబట్టి నో పెట్టుకున్న తర్వాత ఏంటంటే కిందకి స్క్రోల్ చేసుకోవాలన్నమాట. కింద స్క్రోల్ చేసుకుంటే మనకు కింద అలో వీడియో అండ్ ఆప్షన్ ఉంటుంది. అలో వీడియో అండ్ ఆడియో ఇది ఏంటంటే డోంట్ అలౌ రిమిక్సింగ్. నాదంటే నేను డోంట్ అలౌ రిమిక్సింగ్ అని పెట్టుకుంటున్నాను. మీరు ఏ ఆప్షన్ పెట్టుకుంటారో మీ ఇష్టం అన్నమాట. అది నేనైతే డోంట్ అలౌ అనేది పెట్టుకుంటున్నా. మీరు ఎలాంటి ఆప్షన్ పెట్టుకుంటారో అది మీ ఇష్టం. పెట్టుకున్న తర్వాత వీడియో అనేది ఈ విధంగా ఉంటుంది. ఇలా ఈ సెట్టింగ్స్ అని కంపల్సరీ ఆన్ చేసుకోండి. ఈ సెట్టింగ్స్ అనేది కంపల్సరీ ఆన్ చేసుకోండి. మీది వీడియో పెయిడ్ ప్రమోషన్ అంటే ఎస్ అని పెట్టుకోండి. ఒకవేళ మనది ఎట్టా పెయిడ్ ప్రమోషన్ అనేది నేను అనేది
ఆప్షన్ అయితే సెలెక్ట్ చేసుకున్నాను. ఈ విధంగా అనేది ఆప్షన్స్ అనేవి అన్నీ చూపించిన విధంగా అన్నీ నేను చెప్పిన సెట్టింగ్స్ అన్నీ ఆన్ చేసుకున్న తర్వాత కింద కామెంట్స్ అనే ఆప్షన్ ఉంటుంది. అది కామెంట్స్ అనేది ఆన్ చేసుకొని పెట్టుకోండి. కామెంట్స్ అనేవి మోడిఫికేషన్ ఏంటంటే బేసిక్ అనే కామెంట్ ఆప్షన్ అనేది ఆన్ చేసి పెట్టుకోండి. నేను స్ట్రిక్ట్ పెట్టుకోకండి. నా బేసిక్ అనే ఆప్షన్ ఉంటుంది. బేసిక్ అనే ఆప్షన్ని సెలెక్ట్ చేసుకోండి, ఎనేబుల్ చేసుకొని పెట్టుకోండి. బేసిక్ ఆప్షన్ ఉంటుంది. ఈ విధంగా నేను చూపించిన విధంగా జాగ్రత్తగా ఆన్ చేసుకొని పెట్టుకోండి. దాన్ని సేవ్ చేసిన తర్వాత నెక్స్ట్ అని క్లిక్ చేయండి. నెక్స్ట్ మీద క్లిక్ చేసినాక మనకు వీడియో అనేది సెలెక్ట్ ఆడియన్స్ అనేది అడుగుతుంది. అంటే మీరు ఏ విధమైన ఆడియన్స్కి అనేది వీడియో సెలెక్ట్ చేసుకుంటున్నారు. మన వీడియో అనేది నాట్ మేడ్ ఫర్ కిడ్స్ కాబట్టి నాట్ మేడ్ ఫర్ కిడ్స్ అని పెడుతున్నా, కిడ్స్ కోసం కాదు. మీ వీడియో కిడ్స్ కోసం అయితే కిడ్స్ అని చేసుకున్న తర్వాత వీడియో అనేది సేవ్ చేసుకోండి. సేవ్ చేసుకున్న తర్వాత ఇక్కడ 3 డాట్స్ ఉంటాయి. 3 డాట్స్ మీద క్లిక్ చేసుకోండి. 3 డాట్స్ మీద క్లిక్ చేసి ఇక్కడ చూసుకుంటే ఇక్కడ ఎడిట్ అనే ఆప్షన్ ఉంటుంది. ఎడిట్ మీద క్లిక్ చేయండి. అంటే పైన పెన్ను గుర్తుంటుంది, పైన షేర్ పక్కన పెన్ను గుర్తుంది కదా, దాని మీద క్లిక్ చేయండి. లేకపోతే 3 డాట్స్ మీద క్లిక్ చేసి డైరెక్ట్ ఎడిట్ ఆప్షన్ ఉంటుంది, ఎడిట్ మీద క్లిక్ చేసుకోండి. మళ్ళీ ఇలా ఇంటర్ఫేస్ అనేది ఓపెన్ అవుతుంది. ఇలా ఇంటర్ఫేస్ ఓపెన్ అయినాక మనం అనేది ఇప్పుడు ఈ వీడియోకి అనేది డిస్క్రిప్షన్ అనేది ఇవ్వాలి. ఈ డిస్క్రిప్షన్ వల్లే మన వీడియోస్ అనేది చాలా అంటే చాలా ముందుకు పుష్ అవుతుంది. వ్యూస్ అనేవి చాలా వస్తాయి, అలాగే సబ్స్క్రైబర్స్ కూడా పెరుగుతారు. మన వీడియోకి సంబంధించిన డిస్క్రిప్షన్ ఇవ్వడానికి ఫస్ట్ మనం ఏంటంటే ChatGPT అనేది యూజ్ చేసుకోవాలి. ChatGPT ఎలా యూజ్ చేయాలంటే ఇప్పుడు మనం ఇక్కడ చూసుకుందాం. మనం ChatGPT ఎలా యూజ్ చేసుకోవాలంటే మనం ఫస్ట్ ChatGPT ఓపెన్ చేసుకొని మనం వీడియోకి ఏ టైటిల్ ఇచ్చామో ఆ టైటిల్ అనేది ఇక్కడ ఇవ్వండి. మనం హౌ టు స్టాప్ యాడ్స్ అని ఒకటి ఇచ్చాము, అంటే దానికి సంబంధించిన ఒక హెడ్లైన్ అనేది ఇచ్చాము. అది ఇచ్చేందంటే కింద మనం ఈ టైటిల్కి ఏంటంటే మనం గివ్ డిస్క్రిప్షన్ అని ఇచ్చాము. ChatGPTకి వెళ్ళి మీరు ఏ వీడియో చేస్తున్నారో ఆ వీడియో టైటిల్ అని ఇవ్వండి. టైటిల్ ఇచ్చి దాని కింద గివ్ డిస్క్రిప్షన్ అనేది ఇచ్చారనుకోండి, ఆటోమేటిక్గా మనకు ChatGPT అనేది మన వీడియోకి సంబంధించిన డిస్క్రిప్షన్ అనేది ఇస్తుంది. మీరు ఒకవేళ తెలుగులో పెడితే గివ్ డిస్క్రిప్షన్ తెలుగు అని కొట్టండి. అలా కొట్టడం వల్ల మన వీడియో అనేది తెలుగు వాళ్ళకి అనేది పుష్ అవ్వడం జరుగుతుంది. వేరే హిందీ వాళ్ళు వేరే లాంగ్వేజ్ వాళ్ళు చూడడం వల్ల మన వీడియో అనేది పుష్ కాదు. అందుకని తెలుగు అని టైప్ చేయడం వల్ల మన వీడియోస్ అనేవి తెలుగు వాళ్ళకి మాత్రమే పుష్ అవుతాయి. అలా ఆ విధంగా మన వీడియోస్ అనేది వ్యూస్ వస్తాయి. ఈ విధంగా నేను చూపించినట్టు గివ్ మీ డిస్క్రిప్షన్ ఫర్ యూట్యూబ్ ఇన్ తెలుగు అని టైప్ చేసి దాన్ని ఇచ్చేయండి. ఇవ్వడం వల్ల మనకు అనేది ChatGPT అనేది ఆన్సర్ ఇలాంటి ఒక డిస్క్రిప్షన్ అనేది మనకు తెలుగులో ఇస్తుంది. ఈ తెలుగు డిస్క్రిప్షన్ని ఏం చేయాలంటే ఫస్ట్ మొత్తం ఏమన్నా కరెక్ట్ ఉందా లేదా అని చూసుకోండి. కరెక్ట్ ఉన్నదా అని లేదా అని చూసుకున్న తర్వాత మీ వీడియోకి సంబంధించి మొత్తం ఇదంతా కాపీ చేసి ChatGPT ఇచ్చిన డిస్క్రిప్షన్ అనేది కరెక్ట్ ఉన్నదా లేదా అని చూసుకొని తర్వాత దాన్ని టైప్ చేసుకున్న తర్వాత ఈ విధంగా మనం అనేది హ్యాష్ట్యాగ్స్ అనేవి ఖచ్చితంగా ఇవ్వాలి. హ్యాష్ట్యాగ్స్ని కూడా మీరు ఏంటంటే నేను అదే సేమ్ టైటిల్ ఇచ్చేసి కింద గివ్ హ్యాష్ట్యాగ్స్ ఫర్ యూట్యూబ్ అని సెర్చ్ చేయండి. సెర్చ్ చేయడం వల్ల మనకు అనేది ఎలా అనేది చాలా అంటే చాలా హ్యాష్ట్యాగ్స్ అనేది మనకు ChatGPT ప్రొవైడ్ చేస్తుంది. దీంట్లో నుంచి మనకు వీడియోకి ఉపయోగపడే ఒక 10 to 15 లేదా 20 హ్యాష్ట్యాగ్స్ అనేది సెలెక్ట్ చేసుకోండి. ఇవి సెలెక్ట్ చేసుకొని మన డిస్క్రిప్షన్లో ఈ విధంగా యాడ్ చేసుకోండి. యాడ్ చేసుకొని మళ్ళీ బ్యాక్ వచ్చేసి మరి ఇంకొన్ని హ్యాష్ట్యాగ్స్ కోసం సెర్చ్ చేసుకోండి. ఎక్కువ హ్యాష్ట్యాగ్స్ పెట్టుకోవడం మంచిది. మీ వీడియోకి రిలేటెడ్ హ్యాష్ట్యాగ్స్ పెట్టుకోవడం ఇంకా మంచిది. ఈ విధంగా నేను చూపించినట్టు మొత్తం హ్యాష్ట్యాగ్స్ అన్నీ ఇలా కాపీ చేసుకోండి. కాపీ చేసుకొని మన డిస్క్రిప్షన్లో ఇలా తీసుకొచ్చి ఇలా పేస్ట్ చేయండి. ఇక్కడ ఇది మన యూట్యూబ్ డిస్క్రిప్షన్ అన్నమాట. ఈ విధంగా మన యూట్యూబ్ డిస్క్రిప్షన్లో పేస్ట్ చేసుకోండి. ఈ విధంగా పేస్ట్ చేసుకున్న తర్వాత ఇలా కీవర్డ్స్ కూడా ఇచ్చేయండి అన్నమాట. నేను ఇక్కడ ఏంటంటే కొన్ని నా వీడియోకి సంబంధించి అంటే కొంతమంది సెర్చ్ చేస్తుంటారు, సర్చబుల్ కీవర్డ్స్ కూడా ఇవ్వండి. ఈ విధంగా నేను ఇక్కడ ఇలాంటి సర్చబుల్ కీవర్డ్స్ అనేది ఇచ్చాను. మీరు చూసుకున్నట్లయితే హౌ టు స్టాప్ యాడ్స్ ఇన్ మొబైల్, హౌ టు బ్లాక్ యాడ్స్ అని 100 అని నార్మల్గా సర్చబుల్ అంటే కొంతమంది సెర్చ్ చేస్తారు కదా, ఆ విధంగా సర్చబుల్ కీవర్డ్స్ అనేది ఇవ్వడం జరిగింది. మీరు ఒకవేళ కుకింగ్ వీడియోస్ చేస్తే హౌ టు కుక్ అని ఇవ్వండి. లేకపోతే మ్యూజిక్ వీడియోస్ చేస్తే మ్యూజిక్ వీడియోస్ అని నేను ఏంటంటే ఇప్పుడు 2025లో చేస్తున్నా కాబట్టి నాది వీడియో 2025 అని పక్కన మెన్షన్ చేసుకున్నా. హౌ టు స్టాప్ యాడ్స్ మొబైల్ అని ఈ విధంగా ఇవ్వండి. ఈ విధంగా ఇచ్చిన తర్వాత మన వీడియో అనేది సేవ్ చేసుకోండి. ఈ విధంగా సేవ్ చేసుకొని మళ్ళీ ఎడిట్ ఆప్షన్ చేయండి. ఎడిట్ చేసుకునే ఆప్షన్ క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ ఆడియన్స్ ఉంది. ఆడియన్స్ పైన మనకు ఇక్కడ అన్లిస్టెడ్ ఆప్షన్ ఉంది కదా. ఓకే కింద చూసుకున్నట్టయితే మనకు ఇక్కడ ఆప్షన్ ఉంది, కామెంట్స్ ఆప్షన్ ఉంది. కామెంట్స్ అనేది ఆన్ చేసుకొని పెట్టుకోండి.
మనకి ఇక్కడ మనం ఇందాక చేసుకున్నట్టు ట్యాక్స్ అనేది అదే విధంగా ట్యాక్స్ కూడా ఇచ్చేయండి. మనకు ట్యాక్స్ ఇవ్వడం వల్ల మనకేంటంటే వీడియో అనేది చాలా ముందు పుష్ అవుతుంది. ట్యాక్స్ ఇచ్చిన తర్వాత కింద చూపించినట్టు మనకు అనేది ఈ సెట్టింగ్స్ అనేవి అనేబుల్ చేసుకొని పెట్టుకోండి. మనకి ఇక్కడ కేటగిరీ అనేది చాలా అంటే చాలా ఇంపార్టెంట్ గైస్. అంటే మన వీడియోస్ అనేవి ఏ కేటగిరీ చెందిన కుకింగ్, మ్యూజిక్, స్పోర్ట్స్ అనేది మనం సైన్స్ అండ్ టెక్నాలజీ అని పెట్టుకున్నాం కాబట్టి ఇక్కడ సైన్స్ అండ్ టెక్నాలజీ అని పెట్టుకోండి. ఒక సైన్స్ అండ్ టెక్నాలజీ పెట్టుకున్నాం తర్వాత ఏంటంటే ఇక్కడ కామెంట్స్ ఆన్ చేసుకున్నాం, ఆన్లోనే ఉన్నాయి. ఆల్ ఎంబడింగ్ ఇది కూడా ఆన్లోనే ఉంది. ఓకే, బ్యాక్ వచ్చేయండి. బ్యాక్ వచ్చిన తర్వాత మన వీడియో అనేది ఇది అన్లిస్టెడ్లో ఉంది కదా గైస్. మనం ఏంటంటే మన వీడియో అనేది వేరే టైంకి కూడా షెడ్యూల్ చేసుకోవచ్చు. ఒక 10 డేసా 15 డేసా లేకపోతే ఒక 1 అవర్ తర్వాత 1 మినిట్ తర్వాత అనేది వీడియో అనేది షెడ్యూల్ చేసుకునే ఆప్షన్ కూడా ఇక్కడ మనది యూట్యూబ్ అనేది ఇవ్వడం జరిగింది. ఇది ఏంటంటే ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ఇక్కడ ఈరోజు ఇక్కడ టైం అనేది సెలెక్ట్ చేసుకోవచ్చు. నేను ఏంటంటే ఇక్కడ 24 అనేది అంటే రేపు టుమారో, నాకు ఇప్పుడు ఇక్కడ 23, 24కి సెలెక్ట్ చేసుకున్నా. ఇక్కడ టైం కూడా సెలెక్ట్ చేసుకుంటున్నా. ఏంటంటే నేను వీడియో 5 అనేది పెట్టాలనుకుంటున్నా వీడియో, కాబట్టి నేను 5 సెలెక్ట్ చేసుకున్నా. అంటే మన వీడియో అనేది మన ఆటోమేటిక్గా అనేది అప్లోడ్ అవుతుంది అన్నమాట. మనం ఆప్షన్ సెలెక్ట్ చేసుకోవడం వల్ల ఆప్షన్ సెలెక్ట్ చేసుకొని సేవ్ చేసుకోండి గైస్. సేవ్ చేసుకునే ముందు ఏంటంటే ఓకే గైస్, ఈ సెట్టింగ్స్ అనేబుల్ చేసుకోవడం వల్ల మనం వీడియోకి అనేది చాలా అంటే చాలా వ్యూస్ అనేది రావడం జరుగుతుంది. ఈ విధంగా వీడియోస్ అనేది ChatGPTని ఉపయోగించి అప్లోడ్ చేయండి. ఖచ్చితంగా వ్యూస్ అనేవి ఖచ్చితంగా వస్తాయి. వీడియో చూసి వెళ్ళే ముందు మన ఛానల్కి లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆ విధంగా కింద కామెంట్ సెక్షన్లో ప్రమోషన్ అని కామెంట్ చేయకుండా మర్చిపోకండి. ఇది చేయడం వల్ల మన వాళ్ళకు అనేది ప్రమోషన్ అనేది చేయడం జరుగుతుంది. ఓకే.